ప్రముఖ సినీ నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు రాజీవ్ కనకాల. ఇకపోతే అడపాదడపా సినిమాలు చేస్తుండడంతో నేటితరం యువతలో యాంకర్ సుమా కనకాల భర్తగానే మరింత పాపులారిటీ అందుకున్నారు. తన పని తాను చేసుకుంటూ వివాదాలకు దూరంగా ఉండే రాజీవ్ కనకాలకు ప్రస్తుతం పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. నటుడు రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు. అసలు విషయంలోకి వెళ్తే రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 421లోని వెంచర్లో ఒక ఫ్లాట్ ఉంది. అయితే ప్రస్తుతం ఈ ఫ్లాట్ లిటిగేషన్లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఫ్లాట్ను రాజీవ్ కనకాల చాలా పగడ్బందీగా ప్లాన్ వేసి మరీ టాలీవుడ్ సినీ నిర్మాత విజయ్ చౌధరికి విక్రయించారట. ఆ ఫ్లాట్ అమ్మిన వ్యవహారంలోనే ఇప్పుడు రాజీవ్ కనకాలకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. రూ. 70 లక్షల భారీ మోసం. అయితే ఆ భూమి లిటిగేషన్లో ఉందని తెలిసి కూడా సినీ నిర్మాతకు చాలా తెలివిగా రాజీవ్ కనకాల అమ్మేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు విషయంలోకి వెళ్తే విజయ్ చౌధరి రాజీవ్ దగ్గర కొనుగోలు చేసిన ఫ్లాటును మరొక వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించాడు. సదరు వ్యక్తి తీరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూడగా అసలు వ్యవహారం బయటపడింది. రాజీవ్ కనకాల చాలా తెలివిగా లిటిగేషన్ ఉన్న ఫ్లాటును విజయ్ చౌధరికి విక్రయించేశారట. అయితే విజయ్ చౌధరి దగ్గర కొనుగోలు చేసిన వ్యక్తి మాత్రం తన పేరు మార్చుకోవాలని ప్రయత్నం చేయగా అక్కడ అసలు ఫ్లాట్ లేదనే విషయం బయటపడింది. దీంతో అసలు విషయాన్ని గ్రహించిన సదరు వ్యక్తి మోసపోయానని తెలుసుకుని విజయ్ చౌధరిపై హయత్ నగర్లో కేసు నమోదు చేశారు. అసలు నిజం బయటపెట్టిన విజయ్ చౌధరి. అయితే విజయ్ చౌధరిని పోలీసులు ఆరా తీయగా రాజీవ్ కనకాల వద్ద ఆ ఫ్లాటు కొనుగోలు చేశామని, రాజీవ్ కనకాల మమ్మను మోసం చేశాడని, లేని ఫ్లాటును ఉన్నట్లు చూపించి మోసం చేశారని విజయ్ చౌధరి రాచకొండ కమిషనరేట్ పోలీసులకు తెలియచేశారు. దీంతో ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ పోలీసులు రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి దీనిపై రాజీవ్ కనకాల ఏదైనా స్పందిస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు అభిమానులతో పాటు ఇటు సినీ లవర్స్ అలాగే సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమాలో హీరో ఎవరైనా హీరోయిన్ ఎవరైనా గాని ఆ సినిమా ఈవెంట్లో మనందరికీ కనిపించి వినిపించే గొంతు మాత్రం సుమా గారిదే. యాంకర్ గా టీవీ షో నుండి సినిమా ఈవెంట్ దాకా ప్రతి చోట తనదైన మాటలతో ఆకట్టుకుని తన పంచలతో అందరినీ అలరిస్తోంది మన సుమ. స్టార్ మహిళ, జీన్స్ వంటి షోస్తో ప్రతి ఇంట్లోనూ ఒక మనిషిలా మారిపోయి మన 2 తెలుగు రాష్ట్రాలలో యాంకర్గా సుమ పేరు తప్ప మరో పేరు వినకుండా అయిపోయింది. నేను రోజు సాయంత్రం ఒక రౌండ్ వేస్తూ ఉంటాను. అలా శిల్పకళా వేదిక, సైబర్ కన్వెన్షన్, జేఆర్సీ ఎక్కడే ఫంక్షన్ జరుగుతుందో లోపల దూరిపోతూ ఉంటాను. అయితే కెరియర్ స్టార్టింగ్ లోని హీరోయిన్ గా సినిమాలు చేసిన సుమ యాంకర్ గా ఎందుకు మారాల్సి వచ్చింది? కేరళ అమ్మాయి తెలుగింటి కోడలు ఎలా అయింది? సుమ సినిమాలు చేయకపోవడానికి తన భర్తే కారణమా? త్వరలో సుమ యాంకరింగ్ నుండి తప్పుకోబోతుందా? తన ఆరోగ్య సమస్యల వల్లే ఆ పని చేయలేకపోతుందా అనే విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి. 1975 మార్చి 22న పిఎన్ కుట్టి విమలా దంపతులకి కేరళ రాష్ట్రంలో జన్మించారు సావిత్రి అలియాస్ సుమ గారు. వీరి అమ్మ నాన్నలకి సుమ ఒక్కగానొక్క సంతానం. వీళ్ళ నాన్నగారిది రైల్వే జాబ్ కావడం వలన సుమ చిన్నపిల్లగా ఉన్నప్పుడే సికింద్రాబాద్ డివిజన్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు వీళ్ళ నాన్నగారు. అందువలన సుమ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తార్నాకలో ఉన్న సెంటెన్స్ కాన్వెంట్ లో చదివింది. ఇంటర్ డిగ్రీ రైల్వే జూనియర్ డిగ్రీ కాలేజ్లో చదివారు. అప్పుడు సుమ గారు చాలా సైలెంట్ గా ఉండేవారట. సుమ చేత 1st క్లాస్ నుండే తెలుగు మీడియం చదివించారు వాళ్ళ అమ్మగారు. దీనికి కారణం ఎన్టీఆర్ సీఎం అయితే గనక స్కూల్లో తెలుగు తప్పనిసరి చేస్తాననుకున్నారు. 6వ తరగతి నుంచి ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ నేర్చుకుంటే బాగుంటుందని సుమ గారికి ఆనంద్ శంకర్ గారి దగ్గర భరతనాట్యం, భద్రా గారి దగ్గర కూచిపూడి నేర్పించారు వాళ్ళ అమ్మగారు. తను ఇంటర్ 1st ఇయర్ లో ఉన్నప్పుడే సుమాని డాన్స్ క్లాస్ లో చూసిన ప్రదీప్ గారు తను తీయబోయే గీతాంజలి సీరియల్ కోసం సుమ అమ్మగారిని, నాన్నగారిని అప్రోచ్ అయ్యి అమెరికాకి తీసుకెళ్లారు. అయితే దూరదర్శన్లో సీరియల్స్ అంటే ఎప్పట్లాగా సంవత్సరాలు ఉండేవి కాదు. జస్ట్ 5 నుండి 10 నిమిషాలు మాత్రమే ఉండేవి. అందులో సుమ కొన్ని ఎపిసోడ్లు చేశారు. అమెరికా నుండి తిరిగొచ్చాక అవకాశాలు వస్తూనే ఉండేవి. నిజానికి సుమ సీఏ గాని
ICWA గాని చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నారు. దూరదర్శన్లో చిన్నా చితకా వేషాలు వేస్తున్నప్పుడే 1993లో ఒక సీరియల్లో నటిస్తున్నప్పుడు రాజీవ్ కనకాల మొదటిసారి సుమాని ఒక ఎడిటింగ్ రూమ్లో చూశాడట. ఆ తర్వాత మాధురి సీరియల్లో కలిసి మాట కలిపాడు. ఆ తర్వాత దేవదాస్ కనకాల గారి తీసిన మేఘమాల సీరియల్లో బాగా మాట్లాడుకోవడం, ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకోవడం జరిగింది. ముందుగా రాజీవ్ కనకాలని సుమాకి తన లవ్ ప్రపోజ్ చేశాడట. ప్రపోజ్ చేశాక సుమాని మూవీస్లో నటించొద్దని చెప్పాడట. పెళ్లి కాకముందే ఇన్ని కండిషన్స్ పెడుతున్నాడు, పెళ్ళయ్యాక మరిన్ని కండిషన్స్ పెడతాడని సుమా 2 సంవత్సరాలు రాజీవ్ని దూరం పెట్టింది. అలాగే ఈ విషయం వాళ్ళ అమ్మగారికి కూడా తెలిసి ఆమెను మందలించి మరికొన్ని రోజులు ఎడబాటు పెట్టారు. అదే సమయంలో దాసరి గారి దర్శకత్వంలో కళ్యాణ ప్రాప్తిరస్తు సినిమాలో సుమాని హీరోయిన్ గా చేయమన్నారు. సుమా దాసరి గారిని కలిసి, సార్ హీరోయిన్ గా చేయాలంటే ఎటువంటి ఎక్స్పోజింగ్ గానీ రొమాన్స్ సీన్స్ గానీ లేవంటేనే చేస్తానని కరాఖండిగా చెప్పింది. దానికి దాసరి గారు కూడా, నీ గురించి నాకు తెలుసు కదమ్మా, అటువంటి సీన్స్ మన సినిమాలు ఉండవని నిన్ను పెట్టుకుంటున్నాను అని చెప్పారు. ఈ సినిమాలో ఒక్కంతం వంశీకి జోడీగా నటించింది సుమ. అయితే 1996లో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత సుమకి మలయాళంలో అవకాశాలు వచ్చి అక్కడ 3 సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ అక్కడ మల్లు టెక్నీషియన్స్ పద్ధతి నచ్చక అక్కడి సినిమాలు కంఫర్టబుల్ కాదని గ్రహించి తెలుగువారే ఎక్కువ ఎక్స్పెక్ట్ ఇస్తున్నారని, అయితే తెలుగులో కూడా సినిమాలు కాకుండా సీరియల్స్లోనే తన కెరియర్ ఎంచుకోవాలని నిర్ణయించుకుంది సుమ. కానీ అప్పుడప్పుడు తాను చేసిన సినిమాలు పవిత్ర ప్రేమ చాలా బాగుందని ఒక 5-6 సినిమాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. ఈలోగా రాజీవ్ తాను చేసిన తప్పు గ్రహించి సుమాని క్షమించమని కోరాడు. ఆమె కూడా సరేనని చెప్పి రాజీవ్ని యాక్సెప్ట్ చేసింది. అయితే వాళ్ళ అమ్మ నాన్నలు తెలుగబ్బాయి మనకెందుకు, నాన్న కూడా త్వరలో రిటైర్ అయిపోతున్నారు, మలయాళం అబ్బాయిని చేసుకో అని హితబోధ చేశారు. కానీ సుమ రాజీవ్ని గాఢంగా ప్రేమించడం, తన తప్పు తెలుసుకుని రాజీవే క్షమాపణ అడగడం, పైగా దేవదాస్ గారి కుటుంబం అంటే మంచి కుటుంబం అనే అభిప్రాయం ఉండడం, అబ్బాయి వైపు నుంచి ఎటువంటి తప్పు లేకపోవడం వల్ల అతన్ని ఎందుకు కాదనుకోవాలి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో ఖరాఖండిగా చెప్పేసింది సుమ. ఒక్కగానొక్క కూతురుని ఎందుకు ఇబ్బంది పెట్టడమని వాళ్ళ నాన్నగారు రాజీవ్ కుటుంబం గురించి తెలుసుకున్నాక దేవదాస్ గారితో లక్ష్మి గారితో మాట్లాడి సంబంధం కుదిర్చి 1999 ఫిబ్రవరి 10న లక్డీ కపూర్లో ఉన్న శ్రీధర్ ఫంక్షన్ హాల్లో వివాహం జరిపించారు. పెళ్ళయ్యాక అత్త లక్ష్మి గారు, మామ దేవదాస్ గారు తెలుగు భాష విషయంలో సుమాకి మంచి మెలకువలు నేర్పించారు. 2000 సంవత్సరంలో వీరికి బాబు రోషన్ పుట్టాడు. ఒకసారి బాబుకి ఏదో సమస్య వచ్చి హాస్పిటల్లో చేరినప్పుడు రాజీవ్ గారు తన నాన్నగారు తీస్తున్న సీరియల్ షూటింగ్ ఉండడం వల్ల హాస్పిటల్కి రాలేకపోయాడు. అప్పుడు సుమగారే తన ఫ్రెండ్స్ అమ్మ సహాయంతో వారం రోజులు హాస్పిటల్లో ఉండి రోషన్కి తగ్గాక ఇంటికి వచ్చారు. రోషన్ పుట్టాక యాంకర్గా ఎక్కడ అవకాశాలు దొరక్కపోతే విజయవాడలో ఉన్న శివారీ ఛానల్ వాళ్ళు యాంకర్గా అవకాశం ఇచ్చారు. వాళ్ళ అమ్మగారి సహాయంతో సుమగారు రోషన్ని తీసుకుని విజయవాడ వెళ్ళి యాంకరింగ్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సీరియల్స్లో 2006 వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. 2005లో వీరికి ఒక పాప పుట్టింది. 2006లో అవాక్కయ్యారా ప్రోగ్రాం వచ్చాక తనను యాంకర్గా అందరూ గుర్తుపట్టారు. ఈ షో వల్ల తనకు కొంత గుర్తింపు వచ్చి తన యాంకరింగ్ జీవితానికి అది కీలక మలుపయింది. ఆ తర్వాత 2008లో ఈటీవీలో వచ్చిన స్టార్ మహిళతో సుమ దశ తిరిగి సూపర్ యాంకర్ అయింది. ఈ షో డైరెక్టర్ శ్రీధర్ గారు మొదటి కాన్సెప్ట్ ని మా టీవీ వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత జెమినీ వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. తర్వాత చివరిగా ఈటీవీ క్రియేటివ్ హెడ్ బాపినాడు గారికి చెప్తే ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఈ కాన్సెప్ట్తో అప్పటి వరకు ఇండియాలో ఎటువంటి టీవీ షోలు రాలేదట. పైగా సెలబ్రిటీలు కాకుండా సాధారణ మహిళలతో గేమ్ ఆడించడం వలన సుమ తన యాంకరింగ్తో అందరికీ చేరువైంది. ఆ షోలో గెలిచిన వారికి పెద్ద గిఫ్ట్, ఆడిన వారికి కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం ఈ షోకి పెద్ద ప్లస్ అయింది. సారథి స్టూడియోలో 1000 ఎపిసోడ్స్ వరకు ఈటీవీ యాజమాన్యం ఈ షోను నిర్వహించగా ఆ షో తర్వాత నిర్వాహకులతో గిఫ్ట్ల దగ్గర, పార్టిసిపెంట్స్ దగ్గర అవకతవకలు జరగడంతో ఈ షోని మల్లెమాల శ్యామ్ ప్రసాద్ గారి చేతిలో పెట్టారు. క్రమశిక్షణ, క్రియేటివిటీకి విలువిచ్చే ఆయన సెప్తాలయ స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్లో సెట్ వేసి స్టార్ మహిళా షో బాధ్యతలన్నీ పెద్ద కూతురు దీప్తికి అప్పచెప్పారు. తండ్రి బాటలో దీప్తిగా ఈ షోకి మరిన్ని మెరుగులు దిద్ది డైరెక్షన్ యూనిట్కి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. డైరెక్టర్ శ్రీధర్ గారు కూడా కొత్త కొత్త గేమ్స్ని ప్రవేశపెట్టి సుమగారి చేత షోని బోర్ కొట్టకుండా చేశారు. విజయవంతంగా 18 ఎపిసోడ్స్ అయ్యాక లిమ్కా బుక్ వారు ఇండియాలో అత్యధిక ఎపిసోడ్స్ నిరంతరాయంగా విజయవంతంగా సింగిల్ యాంకరింగ్తో నడిపించినందుకు సుమకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు ప్రదానం చేశారు.
ఈ అవార్డుతో సుమా గురించి, షో గురించి ప్రజలకి మరింత తెలిసింది. దాంతో మధ్యాహ్నం 1 గంటకు వచ్చే ఈ షోని ప్రతి గృహిణి తిలకిచ్చే హిట్ చేశారు. తర్వాత నిరంతరాయంగా వారానికి 6 ఎపిసోడ్స్ లెక్కన 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16,000కి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొన్న ఏకైక మహిళా షోగా పేరు గడించి చివరిగా 3,180 ఎపిసోడ్లో జనవరి 26, 2019 సోమవారం కుటుంబ సభ్యులు, భర్త రాజీవ్, పిల్లలు, ఆడపడుచు శ్రీలక్ష్మి గారు, ఆమె పిల్లలు, అలాగే స్నేహితులు సునీత, అనిత, మేనకోడలు శ్వేత విలేకరులతో ఆడి భావోద్వేగానికి లోనై షోని ముగించారు. అయితే ఈ షోకి ప్రజల్లో ఆదరణ ఉన్న సుమా గారికి కాలు నొప్పులు ఎక్కువ అవడం, డాక్టర్స్ కూడా సుమా గారిని ఎక్కువగా నించుడు పని చేయొద్దని చెప్పడంతో కొంత విరామం ఇచ్చారు. వేరే యాంకర్ ఎవరు ఆమెను భర్తీ చేయలేకపోవడం కూడా ఈ షో ఆగిపోవడానికి మరో కారణం. స్టార్ మహిళతో పాటు జీన్స్, క్యాష్, పట్టుకుంటే పట్టుచీర, లక్కు, కిక్కు, భలే ఛాన్స్లే వంటి షోల్ని ఆమె యాంకరింగ్తో రక్తి కట్టించారు. TV9లో వచ్చే పంచవతార్ ప్రోగ్రాంతో ఆమెకి మరింత పేరొచ్చింది. ఇక సినిమా ఆడియో ఫంక్షన్స్కి ఆమె డేట్స్ దొరకకపోతే తప్ప వేరే యాంకర్కి అవకాశం రాదు. దానికి కారణం వేలాది మంది అభిమానుల్ని, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని కంట్రోల్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేయడం అంత ఆషామాషీ జాబ్ కాదు. అందరికీ సమన్యాయం చేస్తోంది. ఎవరి మీద వ్యక్తిగతంగా జోక్స్ వేసి నొప్పించదు. అయితే ఆమెలో అప్పుడప్పుడు వెటకారం కూడా ఉంటుంది. ప్రతి ఆడియో ఫంక్షన్ కి ఆమెనే కావాలనుకుంటున్నారంటే ఆమె ఎంత స్పాంటేనియస్ గా, ఎంత ఎనర్జెటిక్ గా యాంకరింగ్ చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. షో కానీ, ఇంటర్వ్యూ కానీ, ఆడియో ఫంక్షన్ కానీ, అవార్డు ఫంక్షన్ కానీ, ఎక్కడైనా ఆమె, ఎప్పుడైనా ఆమె. ఇప్పుడు యూత్ యాంకరింగ్ వృత్తిగా ఎంచుకుంటున్నారంటే దానికి సుమా గారి కారణం. తను యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఉదయ్ భాను, ఝాన్సీ, శిల్పా చక్రవర్తి లాంటి వారు ఉన్నా ఆమెకి పోటీ ఎవరూ కాలేకపోయారు, రాలేకపోయారు, పోటీని ఇవ్వలేకపోయారు. ఒక మలయాళ అమ్మాయి అయ్యుండి తెలుగులో అనర్గళంగా, అవలీలగా, సమయస్ఫూర్తిగా మాట్లాడడం అంత సులభమైన పని కాదు. ఎంతో బిజీగా ఉండే సుమా గారు అటు కుటుంబాన్ని, ఇటు వృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంత బిజీగా ఉన్నా పిల్లల్ని ఆయాల మీద ఆధారపడకుండా చక్కగా తని చూసుకుంటారంటే ఆమె కుటుంబానికి అంత విలువనిస్తారని అర్థం చేసుకోవచ్చు. కుటుంబ జీవితం లేకపోతే వృత్తి జీవితానికి విలువేముంటుందన్నది ఆమె అభిప్రాయం. తను వెనుదిరిగి చూసినప్పుడు ఏ విషయంలోనూ బాధపడకూడదనేది కూడా ఆమె అభిప్రాయమే. సుమా గారు మూడో కట్టికి తెలియకుండా దాన ధర్మాలు చేస్తారు. సుమా రాజు మణికొండలో ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఇల్లుని ఇప్పుడు షూటింగ్ల కోసం ఇస్తున్నారు. పిల్లలు స్కూల్కి దగ్గరగా గచ్చిబౌలిలో ఉంటున్నారు. కొడుకు రోషన్ హీరోని చేయాలన్నది సుమా రాజు కల. అందుకే అతని ముఖ పరిచయం కోసం మొదటిగా నిర్మలా కాన్వెంట్లో నటింపజేశారు. ఆ తర్వాత కొడుకు రోషన్ 2023లో వచ్చిన బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సుమా రాజులు ఒక బ్యానర్ని పెట్టి టీవీ నిర్మాణంలో అడుగుపెట్టి కెవ్వుకేక, ఆరుగురత్తలు, జంక్షన్ వంటి ప్రోగ్రామ్ సీరియల్స్ చేశారు. కానీ ఆరుగురు సీరియల్ కి మాత్రం వాళ్ళకి లాస్ వచ్చింది. ఆ తర్వాత F3 ప్రోగ్రామ్ తో ఆమె దుమ్ము దులిపింది. 2022లో ఆమె సినిమాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి జేమ పంచాయతీ అనే సినిమా కూడా చేశారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ్ మూవీ ఈవెంట్ లో సుమా గారు మీడియాను ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దాంతో సుమా గారే మీడియా వారికి క్షమాపణ చెప్పారు. అలాగే సుమక్క యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒకే ఒక్క వీడియో పోస్ట్ చేయగా దానికి 24 అవర్స్లో 1,00,000 సబ్స్క్రిప్షన్ సాధించి యూట్యూబ్లో కూడా రికార్డు సాధించారు. ఆమె ఒక వీడియో కూడా పెట్టకుండానే 33,000 సబ్స్క్రైబర్లు అయ్యారంటే ఆమెపై అభిమానం ఎలా ఉందో అర్థమవుతుంది. యాంకరింగ్ అంటే సుమా, సుమా అంటే యాంకరింగ్ అనే స్థాయికి చేరిన తన పేరు యాంకరింగ్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, సుమా గారి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.